మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సభకు నమస్కారం. పెద్దలు కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, పోలిట్ బ్యూరో సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి చూడ్డానికి చిన్నగా ఉన్న కొదమ సింహాలు లాంటి వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ మరియు రాష్ట్ర కమిటీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక మారు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే జాతీయ కమిటీలోని స్టేట్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేశారో వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే చాలా ఆనందం, ఎప్పుడు కూడా పార్టీతో అసోసియేట్ అంటే పార్టీలో ఎప్పుడు కూడా తన ముద్రను వేసుకుంటూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి మన యువ నాయకులు, మన భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక ఆధ్వర్యంలో అన్ని కమిటీలు పూర్తి చేసుకున్నాం. ఇక బ్యాలెన్స్ ఉన్నది ఎఫిలియేటెడ్ కమిటీ, అవి కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, వార్డు స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయి అన్నీ పూర్తి చేసుకొని ఈరోజు స్టేట్ బాడీని మనం చేసుకున్నాం, నేషనల్ బాడీని కూడా. అలాగే ఏ రోజు ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా నామినేటెడ్ పదవులు కూడా గడిచిన 20 నెలలుగా ఇవ్వడం జరిగిందన్న విషయం కూడా అందరూ గమనించాలి. మీరు గతంలో చూడండి, ఒకసారి ఈరోజు ఇచ్చినటువంటి చూడండి. అయితే ఇంకా చాలామందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మన జాతీయ అధ్యక్షులు వారి అన్నీ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మిగతా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మన అందరి లక్ష్యం ఒకటే, రాజకీయ పార్టీగా భావజాలం, అంకితభావం ఎంత ముఖ్యమో 2029లో గెలవడం కూడా అంతే ముఖ్యమైన సంగతి మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తారు. రాజకీయ పార్టీకి ప్రధానమైనటువంటి లక్ష్యం గెలుపే. రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇది మా మదిలో, మా తనువులో అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన లక్ష్యం 2029 అనే సంగతి మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. అధికారం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి నాయకత్వం ఉంది. అధికారం వచ్చిన తర్వాత ఎందుకో చిన్న నైరాశ్యం గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నైరాశ్యానికి తావు ఇవ్వకుండా
ప్రతి ఒక్కరిని జాగృతం చేసి నడిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే మిత్రులారా, మనం 2 సార్లు 3 సార్లు అధికారంలో ఉంటే అందరికీ పదవులు ఇవ్వచ్చు. అందరికీ పదవులు రావాలంటే అధికారం అనేది ముఖ్యం. అందుకే భావజాలం, నిబద్ధత, అంకిత భావం వీటన్నిటితో పాటు గెలుపు చాలా ముఖ్యమైన సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన యువ నాయకులు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి లోకేష్ గారి సారథ్యంలో 2029 ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ, జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్.